అమ్మ ఇప్పుడైతే స్కూల్ నుంచి వచ్చాము. టైం 4:30. ఎంత పని ఉందో ఈ వీడియో అంతా చూస్తారు. ఈవినింగ్ ఇన్ మై లైఫ్ యూ కెన్ సీ. నా కళ్ళే చెప్తున్నా ఎంత టయర్డ్గా నిద్ర వస్తుంది. సో ఇట్స్ 4:30 రైట్ నౌ. అండ్ బర్గర్ ట్రైప్లై స్టీల్ కుక్వేర్ అయితే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసా. దాంతోపాటు ఇదేం ఫ్రీగా ఇవ్వలేదులేండి, అప్పా పాత్ర డైమండ్ డ్యూరాండా ఇది కూడా తెప్పించా అంజలి నుంచి. చూడాలి వీటితో పని, నా కోసం పని ఎదురు చూస్తుంది. మార్నింగ్ అయితే వెళ్ళేటప్పుడు ఎక్కువ మెస్ నేను డైనింగ్ టేబుల్ దగ్గర చేస్తా వంటగదిలో కంటే. ఇక్కడే నేను అన్ని బాక్స్లు ప్యాక్ చేసి పెడతాను. ప్యాకింగ్ కోసం తెచ్చిన వాటిలో ఎక్స్ట్రా ఏమైనా ఉండిపోయినా కానీ ఎంటీ బాక్స్లు తీసుకెళ్లి పెట్టే టైం సరిపోదు అనమాట. అంటే దాని మీద ఫోకస్ పెడితే నేను మా అమ్మాయి మీద ఫోకస్ పెట్టలేను. అది 7కి లేపడం స్టార్ట్ చేస్తే ఒక 7:05, 7:10 వరకు కొంచెం అలా అలా కదులుతూ లేస్తూ లేజీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సహజం, మనకు కూడా అలాగే ఉంటుంది కదా. తర్వాత ఇంకా యూనిఫామ్ అన్ని తనే రెడీ అవుతూ ఉంటుంది. బట్ జుట్టు అవి దువ్వాలి, టిఫిన్ తినిపించాలి, నేను తినాలి. సో అందుకని చెప్పి అవి అలాగే వదిలేస్తా. సో అవన్నీ సర్ది సింక్ లో వేసుకుని, యూజువల్ గా అయితే మా మేడ్ వచ్చి చేస్తుంది. నిన్న హ్యాండ్ ఇచ్చింది, పాపం ఫీవర్ వచ్చింది. హ్యాండ్ ఇచ్చిందంటే చాలా రాంగ్ గా వెళ్తుంది అది. తనకి 2 days నుంచి ఫీవర్, చెప్పే లీవ్ పెడుతుంది ఎప్పుడు పెట్టినా. ఇంతలో మన పని మనం మొదలు పెట్టిన ఒక 15-20 minutes కి మా రెగ్యులర్ గా ఇంటికి పెడిక్యూర్ కి ఒక ఆవిడ వస్తారు. నా ఫ్లోర్ లో ఎవరు పిలిచినా గానీ ఇంకొకరికి మనకి హెల్ప్ అయిపోతుంది అనమాట. అలా నిన్న మా ఫ్రెండ్ నేను ఇద్దరం సర్వీస్ చేయించుకున్నాము. నేను బేసిక్ గా పెడిక్యూర్ కే పిలుస్తా ఎక్కువ, ఎందుకంటే నాకు కాళ్ళు చాలా తొందరగా పగులుతాయి. చెప్పులు వేసుకుంటా, బట్ స్టిల్ మేము డిసెంబర్ అంతా ఈ చలికి దాని కేర్ సరిగ్గా తీసుకోలేదు. దాని తోడు సత్తుపల్లి వెళ్ళాము, తర్వాత పొంగల్కి కాకినాడ వెళ్ళాను. అన్ని ప్లేసెస్ లో ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం అన్నది ఇంపాసిబుల్. సో అందుకని చెప్పి నేను చేయించుకుంటా. దీని గురించి అసలు మొహమాట పడను నేను. అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా నేను ట్రై చేస్తాను చేయించడానికి. లేదంటే 45 days లోపు మళ్ళీ చేయించుకోకపోతే చాలా అంటే చాలా డెడ్ స్కిన్ ఫామ్ అయిపోతుంది, నాకు క్రాక్స్ ఎక్కువ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే క్రాక్స్ నుంచి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. దానికంటే ఇదే ఉత్తమం కదా అప్పుడప్పుడు చేయించుకోవడం. సో మా పాపకి నేను టాస్క్ అసైన్ చేశాను. ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు 6 వరకు నువ్వు ఆడుకోవచ్చు, టీవీ చూడాలి అనుకున్నా చూడొచ్చు. బట్ 6 to నేను 8 to 9 అబాకస్ క్లాస్ అటెండ్ అయ్యే వరకు అయినా చదువుకోవాలి. వీక్లీ 3 classes ఉంటాయి. అది మీ చాయిస్. ఈ వీక్ మానేస్తానన్నా కూడా నాకు ఓకే అని చెప్పి చదువుకుంటానండి. సో సండే అంతా సైన్స్ రివైజ్ చేసేసింది, అన్ని చాప్టర్స్. సోషల్ తీసుకుంది అనమాట ఇవాళ. సో తనని చదివించి అప్పుడు నేను తనకి ఫుడ్ పెట్టాను, దోశలన్నీ వేసి అప్పుడు గిన్నెలు తోముకుని వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుని ఒక పార్సిల్ అయితే తెప్పించా. ఫస్ట్ నేను ఒక పెద్దదే తెప్పించానండి, కిచెన్ లో కౌంటర్ టాప్ ఆర్గనైజర్. దానివల్ల నా వార్మ్ లైట్ ఏదైతే స్ట్రిప్ లైట్ ఉంటుందో అదంతా మూసుకుపోయి చాలా స్పేస్ కన్స్యూమ్ చేసింది. అది రీప్లేస్ చేసి ఒక బుజ్జి తెప్పించాను. ఇప్పుడు మనమే దాన్ని ఫిట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నాకు అదేదో డల్ గా ఉంది. అండ్ తెప్పించాక అనిపించింది ఆయిల్ బాటిల్ అవి పొర్రపాటుని ఇట్లా తగిలిన కింద పడతాయి కదా, దీన్ని కౌంటర్ టాప్ మీద కంటే పూజ గదిలో కానీ ఇంకెక్కడైనా పెట్టుకుందామా అని. ఇంకా నేను క్లారిటీగా ఇంకా ఏం చేయలేదు. దాని మీద జస్ట్ ఒక స్టిక్కర్ కూడా అంటించా, ముగ్గుది. ట్రెడిషనల్ గా అనిపిస్తుందిలే అన్నట్లు. చూడాలి దేనికి వాడదాము అన్నట్లు ఒక 1-2 days బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మొత్తానికైతే దాన్ని ఫిట్ చేసా. ఎలాగోలాగా మొత్తం అవుట్లుక్ చూపిస్తా, ఇప్పుడు చూడొచ్చు. ఇలా ఉంటే ఏదో డల్ గా ఉంది, అందంగా లేదు. ఫిట్ చేసి అంత సెట్ చేశాక అప్పుడు వెంటనే నా దగ్గర కిచెన్ లోనే ఒక ముగ్గు పేపర్, నేను బార్డర్ ముగ్గులు వేసుకున్నాను అనమాట మా దేవుడి గదిలో. జస్ట్ రెడీమేడ్ వే స్పేస్ చేసేసా, అది అక్కడే కనిపించింది. సో వెంటనే దీనికి మెజర్ చేసి చూసా, కరెక్ట్ గా సరిపోయింది. ఇది చూసారా, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఒక్క సైడ్ బెండ్ అంటే కరెక్ట్ గా లేదు బేస్. నాకు అది డౌట్ గా ఉంది అనమాట, పడిపోతుందా ఏంటి అని.
సో విత్ ఇన్ 10 minutes ఫిట్టింగ్ అయిపోయింది. ఇలాగా అయితే మేక్ ఓవర్ చేసా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్, నేను ఎందుకు బాగోను, నేను చెప్పాను కదా ఆల్రెడీ, షాపింగ్ ఉంటే చాలు హాయిగా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా అని. వెల్, సండే అయితే అలా డే అంతా ఇంట్లోనే బిజీగా నడిచింది. నైట్ అరౌండ్ 11 o'clock మా ఫ్రెండ్ నేను అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఫ్రెండ్ అంటే మా నేబర్. సో స్క్రోల్ చేసుకుంటుంటే ఇన్స్టాగ్రామ్ లోనో ఎక్కడో ఒక పాపప్ చూసి తను చెప్తోంది అనమాట, ఇన్స్టామార్ట్ లో పల్మినస్ జ్యువెలరీ ఇవన్నీ రోజు సేల్ కుంటున్నాయి, నువ్వు చూస్తున్నావా అని. లేదు, చూసాను కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కొనడానికి అని. కిచెన్ అప్లయన్సెస్ లో ఏమైనా ఉన్నాయేమో చూద్దామని అప్పుడు చూసామన్నమాట. చూస్తే మనకి ఫస్ట్ కనిపించింది ఈ తవా, దోశ చపాతీ తవా అనమాట, బర్గ్నర్స్ ది. ఇది 700 చేంజ్ అలా ఉంటుంది. ఇదేం స్టీల్ కాకపోయినా ఇది నాన్ స్టిక్ దే, బట్ ఇట్స్ అ బ్రాండ్ కదా. అది 199కి వస్తుంది ఆ రోజు. బట్ మేము ఆలోచించి కొనాలా వద్దా అని డిసైడ్ అయ్యే టైంకి మా కార్ట్ ని మేము పర్చేస్ కి పెట్టుకునే టైంకి అది 400 చేంజ్ చూపించింది. అబ్బా అలా ఎందుకులే, ఇంకోసారి ఎప్పుడో ఆఫర్ ఉన్నప్పుడు చూడొచ్చు అని వదిలేసి ఇంకా కుక్ వేర్ సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఈ 1899ది. సో 4 piece సెట్, ఒక లిడ్ 3 pieces అన్నమాట. లైక్ వెజల్ ఇదొకటి, ఫ్రై పాన్ ఒకటి, సాస్ పాన్ ఒకటి. సో చాలు ఇది, ఇంకా దోశ పాన్ ఎందుకులే అని అనుకున్నా. వెల్, దోశ పాన్ కొన్నా. సో సండే అయితే ఇది కొన్నాను, మండే తవా కొనాల్సి వచ్చిందంటే ఎవరు ఫోర్స్ చేయలేదు, నాకే ప్రైస్ 299కి వచ్చింది అనమాట మండే. సో మండే తీసుకున్నాను అది. వెల్, ఇంకెందుకు ఆలస్యం, క్విక్ గా చూపించేస్తా. ఇది ఫ్రై పాన్, ఇది ట్రైప్రో ట్రైప్లై కాబట్టి నేను తీసుకున్నా. రేపు అన్న రోజు గట్టిగా ఇది హెవీ బాటమ్ కూడా ఉంది, మాడడం కూడా తక్కువ జరుగుతుంది. బట్ ఏదైనా స్టీల్ గిన్నెల్లో ఉండేటప్పుడు మనం జాగ్రత్తగా పక్కనే ఉండి చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై పాన్, ఈజీగా ఒక 1/2 kg ఫ్రై అయితే అయిపోతుందండి మంచిగా. ఎప్పటి నుంచో నేను ఆ స్టీల్ కొనాలని, ఎందుకు ఎక్స్పెన్సివ్ కదా, మనం హై ఫ్లేమ్ మీద వండేసే వంటలకి ఇది తట్టుకోలేదు పాపం అని ఆగా. బట్ ఆఫర్ చాలా డిమాండ్ చేసింది, యాక్చువల్గా టెంప్ట్ చేసింది, కొనాల్సి వచ్చింది. అండ్ సో ఇది నా న్యూ ఏమంటారు కిచెన్ ఫ్రెండ్. అండ్ ఒక లిడ్ వచ్చింది కామన్ గా, దీని బాడీ మాత్రం హెవీగా ఉంది కానీ లిడ్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది కడాయి, చాలా బాగుంది హెవీగా. ఇది ఈజీలీ ఒక 1 kilo దాకా చేసేసుకోవచ్చు మనం, 1.5. దీని మీద రాసున్నాయి అది 2.1 ఏంటి అని. ఇదైతే మొత్తానికి కడాయి విత్ లిడ్ 22 centimeters అండ్ ఫ్రై పాన్ ఏమో 22 centimeter, అది కూడా. టీ పాట్ ఆర్ సాస్ పాన్ దీన్ని ఏమంటారు మీరు, ఇది వచ్చేటప్పటికి 14 centimeters. సో మీకు 1 liter మిల్క్ బాయిల్ అవుతుంది చక్కగా. ఇండక్షన్ బేస్డ్ కూడా. సో ఇండక్షన్ బేస్డ్ కుకింగ్ చేయొచ్చు. హాలోజన్, ఎలక్ట్రిక్ స్టవ్, ఇంకా నార్మల్ రెగ్యులర్ మన ఇంట్లో వాడే గ్యాస్ కూడా వాడచ్చు. సో థిక్ అండ్ మిల్క్ కూడా ఇందులో మాడే అవకాశం తక్కువే అనిపిస్తుంది, బికాజ్ నేను ఆల్రెడీ హోమ్ సెంటర్ యూస్ చేశాను, మీకు తెలుసు కదా, 3-piece వెజల్స్. అవి ఆల్మోస్ట్ నాకు 4-5 years వచ్చాయి. తర్వాత స్లోగా ఈ లోపలంతా మారటం స్టార్ట్ అయింది, బాగా వాడి వాడి అరిగింది అది బాగా. సో ఇదైతే బాగుంది బర్గ్నర్ది. ఎవరైనా కొనాలి అనుకుంటే ఒకసారి మీరు అమెజాన్ అండ్ అదర్ ఫ్లిప్కార్ట్, ఇంకా ఏమంటాం మనం ఇన్స్టామార్ట్, ఇవన్నీ కూడా చూసి ప్రైస్ ఎందులో తక్కువ ఉన్నా అందులో కొనుక్కోండి. నాకైతే ఇన్స్టామార్ట్ లో తక్కువ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నా. ఇప్పుడైతే అసలు కల్ప్రిట్ ని చూపిస్తాను, ఎవరి వల్ల అయితే ఇంత ఖర్చు పెట్టానో నేను. ఇది ఇండక్షన్ బేస్డ్ తవా.
మీరు చపాతీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను అనుకున్నా అసలు దోశ వస్తుందంటావా దీని మీద అని. ఇది ఆ గ్రనైట్ మార్బుల్ ఫినిష్ ఇది ఉంది చూసారా, ఆ ప్యాటర్న్. నాన్ స్టిక్కే, ఐరన్ పెట్టుకోవచ్చు కదా అంటారు. నాకు గ్లాస్ కుక్ టాప్ అంత హెవీ ఐరన్కి హీట్ ఎక్కువైనా ఇప్పుడు అది ఏమైనా అవుతుందేమో అని నేను ఐరన్ అసలు కొనట్లేదు. అండ్ ఐరన్ పెనం రివ్యూస్ కూడా నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ యూస్ చేయడం చూసిన తర్వాత భయపడుతున్నా కొనడానికి. రావడం లేదు. మేబీ ప్రాబబ్లీ బాగా సీజనింగ్ చేయాలి. అండ్ మా ఇంట్లో హెవీ కుకింగ్ ఉంటుంది, గెస్ ఫ్లోటింగ్ ఎక్కువ. అండ్ నాకు నాన్ స్టిక్ ఉంటే నేను దోశలు తొందరగా వేయడానికి కూడా నాకు కంఫర్ట్. బట్ చూస్తా ఫ్యూచర్లో ఇనుప పెనం కొనడానికి. సో కాకపోతే ఒక డౌట్, దీని మీద చిన్న చిన్న దోశలు వస్తాయేమో అని. ఆల్రైట్, సో ఇది మంచి ఈ వుడెన్ది కలర్ కూడా బాగుంది. దీనికైతే ఏం స్టిక్ ఇవ్వలేదు, జస్ట్ ఈ కార్డ్బోర్డ్ బాక్స్ ఇచ్చాడు. జోక్స్ అపార్ట్, అండ్ లాస్ట్ పర్చేస్, ఎక్కువసేపు మిమ్మల్ని బోర్ కొట్టించాను. గుంత పొంగనాలు పెనం, అండ్ మీకు ఈజీలీ 12 పెట్టే టైం వచ్చేదే ఉంది. ఇది చిన్నదే. సో నా దగ్గర ఇది పాడైపోయింది. నేను అప్పట్లో కూడా అంత దీని మీద ఇన్వెస్ట్ చేయలేదు ఎక్కువ. మన డిమార్ట్ దగ్గర ఉన్న ఒకసారి, ఇంకంతే. తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో మనం జస్ట్ దీన్ని ఫిట్ చేసేసుకోవాలి. అండ్ చక్కగా దీన్ని తీయడానికైతే ఈ వుడెన్ది ఇచ్చారనమాట. ఇట్స్ గుడ్. సో ఇది ఫిట్ చేసి యూజ్ చేసినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇది అంజలి బ్రాండ్. అంజలి ఈజ్ అ వెరీ స్టాండర్డ్ బ్రాండ్ మన మార్కెట్లో. సో నేను కటర్ వాడతాను, నైఫ్స్ వాడతాను. సో ఈవెన్ మా లైటర్ కూడా అంజలిదే కాబట్టి ఐ వౌచ్ ఫర్ అంజలి. అండ్ దాంతో పాటు లిడ్ ఇచ్చాడు చక్కగా. ఇప్పుడు దానికి సరిపడిన లిడ్ వెతుక్కోవాలి, ప్లేట్ పెట్టుకోవాలి అని లేకుండా. సో ఈ లిడ్ కూడా ఉంది. అంత ఏంటారు స్ట్రాంగ్ అని కూడా చెప్పను కానీ అలా అని హల్కాగా అయితే లేవు, డీసెంట్ ఇనఫ్. మనం పెట్టిన 350-360 రూపీస్కి వర్త్ అనే చెప్పచ్చు. ఇది నాన్ స్టిక్ దే ఈ గుంత పొంగనాల ప్యాన్ కూడా. అదనమాట నా ఇన్స్టామార్ట్ పర్చేస్. ఇన్స్టామార్ట్ హాల్ అని చెప్తా, ఇంకేం చెప్పాలి మరి. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను కాబట్టి కంటిన్యూ చేస్తాను మీ యొక్క సపోర్ట్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.